నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. సో భగవానుడితో అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ మధుసూదన, నేను ఈ యుద్ధ భూమిలో భీష్ముడు ద్రోణుడికి ఎదురుగా నిలబడి వాళ్ళ మీద నేను ఏ విధంగా అస్త్రాలను సంధించను, ఎందుకు అంటే వాళ్ళు నాకు పూజార్హులు అని చెప్తున్నాడు. అంటే అర్జునుడు ఎక్కడో భయపడుతున్నాడు, అంటే తన గురువుల మీద, తన తాతగారైన భీష్ముడి మీద యుద్ధం చేయడానికి, అట్లాగే అస్త్రాలు వేయడానికి ఎక్కడో తనకి ఎక్కడో సంశయం ఉంది. నిజానికి అక్కడ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించకూడదు, కానీ అర్జునుడు అక్కడ ఒక సందిగ్ధతో పడ్డాడు. సో ఇది మనందరికీ కూడా సహజమే. మనము ఇట్లాంటి పాయింట్లో ప్రతి వాళ్ళం మనము ఉంటూనే ఉంటాము. సో ఆ టైంలో డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం కూడా. సో అదే ఇప్పుడు అర్జునుడు కూడా ఫేస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఏమంటాడో భగవానుడితో నెక్స్ట్ భాగంలో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.